నమస్తే వెల్కమ్ టు మహానగర్ నేను మీ జర్నలిస్ట్ అని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మొత్తం కూడా వేడెక్కుతున్న నేపథ్యంలోనే అసలు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకి స్పీకర్ అయితే నోటీస్ జారీ చేసిన పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనపడుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారో, ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా స్పీకర్ నుంచి అయితే నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా మేము కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, బీఆర్ఎస్ పార్టీకి మేము ఏదైతే సభ్యత్వానికి సంబంధించి అయితే మేము ఇది చేయలేదు, కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ అవ్వలేదు, కేవలం రేవంత్ రెడ్డిని నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము కలిసాం, ఆయన పెద్ద మనిషి కాబట్టి ఏదైతే జాతీయ జెండా రంగులో ఉన్నటువంటి కండవని మాకు కప్పారు కాబట్టే మేము కప్పించుకున్నాం, మేమైతే పార్టీ మారలేదంటూ కూడా స్పీకర్కి అయితే రిప్లై అయితే ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఎవరైతే దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలో 8 మంది ఎమ్మెల్యేలు అయితే రిప్లై ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇంకొక ఇద్దరు మాత్రం న్యూట్రల్గా ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఎటు స్టెప్ అయ్యాలో అర్థం కాకుండా ఉన్న సిచ్యువేషన్ కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారో, ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి దానం నాగేందర్ కావచ్చు, లేకపోతే కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళు కూడా మాకు కొద్దిగా సమయం కావాలంటూ కూడా స్పీకర్కి రిప్లై ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒక పక్క చూసుకుంటేనేమో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా క్లియర్ పిక్చర్ అయితే యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవాలి. పూర్తిగా కూడా ఎవరైతే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతూ ఎవరైతే రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు కేసీఆర్కి సంబంధించి కావచ్చు, అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా ఎవరైతే రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్యాక్ సీట్లలోనే వీళ్ళందరూ కూడా కూర్చుంటున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ప్రతిపక్షం వైపున వీళ్ళు ఎవరు కనపడట్లేదంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే పూర్తిగా చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిగా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారంటూ కూడా ఒక పక్క పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. పూర్తిగా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టుకి సంబంధించి కావచ్చు నోటీసులు జారీ చేసింది. ఇదంతా కూడా స్పీకర్ పరిధిలోకి వస్తుంది. స్పీకర్ దీనిపైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా కోర్టు ఇన్వాల్వ్ అవుతుందంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే దాదాపు 3 నెలల గడువు అయితే స్పీకర్కి అయితే ఇచ్చింది. తక్షణమే మీరు ఏదో ఒకటి స్పందించి వాళ్ళకి ఇది చేయాలంటూ కూడా మాట్లాడిన నేపథ్యంలోనే స్పీకర్ అయితే నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళకి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకి అసలు ఏం చేయాలి ఏంటి, గెలవక మేము గెలిస్తే ఇలా జరుగుతుంది ఏంటంటూ కూడా అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారంటూ కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాల అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ కండతోనే అయితే వీళ్ళు గెలిచిన పరిస్థితి కూడా ఉంది. తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము వెళ్ళామంటూ ఒక పక్క చెప్తున్నారు. ఒక పక్క చూసుకుంటేనేమో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనే తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే పనులు చేసి పెడుతున్నారు తప్పించి మాకు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. పూర్తిగా కూడా ఈ దేవుడు కండవ కావచ్చు, లేకపోతే జాతీయ రంగులో ఉన్నటువంటి కండవ మాకేసారు తప్పించి మేము మాత్రం పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి అయితే మేము రద్దు చేసుకోలేదంటూ కూడా ఒక పక్క మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా ఈ చర్చ మాత్రం బలంగా కూడా కొనసాగుతూ ఉంది. పూర్తిగా కూడా వీళ్ళు మళ్ళీ ఉప ఎన్నిక వస్తే వీళ్ళు మనం గెలిచే పరిస్థితి లేదు, నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, అందుకనే మళ్ళీ ఉప ఎన్నిక వస్తే మనకు ప్రజలు ఓట్లేస్తారా ఏరా అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అటు కాంగ్రెస్లో ఉంటే అనర్హత వేటు పడే అవకాశం ఉంది, ఇటు బీఆర్ఎస్లోకి వెళ్ళలేని పరిస్థితి. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా అసలు ఏం చేయాలి ఏంటి, రాబోయే రోజుల్లో మా రాజకీయ భవిష్యత్తు ఏంటంటూ కూడా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసిన నేపథ్యంలోనే మీరైతే ఉండండి కొద్దిగా టైం పడుతుంది అంటూ కూడా మాట్లాడినారు అంటూ కూడా అంతర్గతంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఒక పక్క చూసుకుంటేనేమో ఎవరు వచ్చి కలిసినా లేకపోతే ఏ పార్టీ మీటింగ్స్ ఉన్నా అంతా కూడా ఫొటోస్ ఏదైతే బయటికి విడుదల చేస్తారు. కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సీక్రెట్గా వెళ్ళారు, దొంగల్లాగా మేము రావాల్సి వచ్చిందంటూ కూడా అంతర్గతంగా కూడా ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారంటూ కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 మంది ఎమ్మెల్యేల గురించి పూర్తిగా చర్చ అయితే నడుస్తుంది. ఈ 10 మంది
నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం చిత్తుగా ఓడిపోతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ఉప ఎన్నిక వస్తేనే కరెక్ట్గా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎవరైనా పార్టీ మారాలన్నా లేకపోతే పార్టీ ఫిరాయించాలన్నా, అధికారం వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయించాలన్నా కూడా వాళ్ళకి నోట్లో ఎలక్కాయ పడినట్టు అవుతుందంటూ కూడా అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంతర్గతంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక గుర్తు మీద గెలిచినప్పుడు ఆ గుర్తులోనే ఉండాలి, ఆ పార్టీకి ఇదిగానే ఉండాలి తప్పించి వేరే పార్టీలోకి వెళ్ళకూడదంటూ కూడా చాలా మంది మాట్లాడుకుంటున్న నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కూడా ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటూ కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే చాలా మంది కార్యకర్తలు కావచ్చు, అంతర్గతంగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉండాలి. అసలు చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. స్పీకర్ నోటీసులకి రిప్లై అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. 2 ఎమ్మెల్యేలు మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం అనేది గమనార్హం అనేది చెప్పుకోవాలి. పూర్తిగా కూడా ఏదైతే కోర్టు పరిధిలోకి వెళ్తుంది, కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలు మేము తీసుకొస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ కనబడుతుంది. చూస్తూనే ఉండండి మహానగర్. నేను మీ జర్నలిస్ట్.